క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యం, ఈ సత్యం ప్రకటించబడాలి అన్న ఆలోచన కేవలం మనుషులదే అని మీరు అనుకుంటే పొరపాటు. వారిలో ఆ ఆలోచన కలిగించి వారిని రేపి దీనికి పురికొలిపినవాడు దేవాతి దేవుడు. ఈ జ్ఞానము, ఈ వాక్యం మీతో చెప్పించాలి, మాటలాడాలి అనుకుంటున్నది మనుషులు కాదు, దేవుడు. ఎందుకంటే మానవ జాతి బ్రతకడానికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఆయుష్కాలం అంటున్నాం. ఈ 60, 70, 80 ఏళ్ల ఈ జీవిత ఆయుష్కాలంలో బ్రతకడానికి ఆపసోపాలు పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు ప్రతి మనిషి కష్టపడుతున్నాడు. 60, 70 ఏళ్ళు తనకున్న ఆయుష్కాలంలో బ్రతకడానికే ప్రయాసపడుతున్నాడు. కొందరు కూలి పని చేస్తారు, కొందరు వ్యాపారాలు చేస్తారు, కొందరు ఉద్యోగాలు చేస్తారు, కొందరు రాజకీయాలు చేస్తారు. సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు, పామరుడి నుండి ప్రధానమంత్రి వరకు బ్రతకడానికి ఏ పని చేసినా కోటి విద్యలు అన్నారు. కోటి విద్యలు. ఈ కోటి విద్యలు ఎందుకు అని మనిషిని అడిగితే దేని కొరకు అన్నారండి? కోటి కొరకు. కోటి విద్యలు మనిషి కనుగొన్నాడు, సృష్టించుకున్నాడు. ఎందుకు అని అడిగితే కూటి కొరకు అన్నాడు. ఎందుకు కూడు అని అడగండి? బ్రతకాలి. ఎప్పటి వరకు బ్రతకాలంటే బ్రతుకున్నంత వరకు బ్రతకాలి. కానీ ఒకరోజు మరణం అనేది వస్తుంది. ఆ రోజు మట్టిలోనికి వెళ్ళిపోతాం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు బ్రతకాలి, 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 ఎలాగైనా బ్రతకాలి అని ఆలోచిస్తున్న మనిషి ఎంత కష్టపడి, ఇన్ని శ్రమలు పడి, ఇన్ని కష్టాలు కన్నీళ్లు కోర్చి, ఇన్ని అవరోధాలు అవాంతరాలు ఎదుర్కొని, ఇన్ని అవమానాలు నిందలు పడి ఎందుకు బ్రతకాలి? ఎప్పుడైనా అనుకున్నాడా? అసలు ఎందుకు బ్రతకాలి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పుట్టినప్పుడు మనం అనుకొని పుట్టలేదు. మీరు అనుకొని పుట్టారా? నేను అనుకొని పుట్టలేదు. నా ప్రమేయం లేదు. నా ప్రమేయం లేకుండా నేను అని ఒకడిని ఇక్కడికి వచ్చాను. నా ప్రమేయం లేకుండా 60 ఏళ్ళు, 70 ఏళ్ల జీవితం కోసం నేను కష్టపడాల్సి వస్తుంది. మీరు కూడా అంతే. మీ ప్రమేయం లేకుండానే ఇక్కడ మీరు పుట్టారు. మీ ప్రమేయం లేకుండా మరణం వరకు మీకు ఒక జీవితం ఉంది. మీ ప్రమేయం లేకుండా ఉన్న ఈ జీవితం కోసం మీరు అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది. ఏమండి, ఇష్టపడి ఒక ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో కష్టాలున్నా, బాధలున్నా పడతాం. ఇష్టపడి కదా ఉద్యోగాన్ని చేస్తున్నాం, కావాలని కదా ఉద్యోగాన్ని ఎంచుకున్నాం. ఇష్టపడి ఒక పనిని నువ్వు ఎన్నుకుంటే ఆ పనిలో ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా ఒప్పుకుంటావు. నీకు నువ్వుగా పని ఎంచుకున్నావు, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా బాధ్యత తీసుకుంటావు. అందులో అర్థం ఉంది. నీకు నువ్వుగా ఒక ఉద్యోగాన్ని ఎంచుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు భరిస్తావు. నీకు నీవుగా ఎన్నుకున్న దాని విషయంలో ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు. కానీ మనకు మనంగా ఎన్నుకోలేదు, నిర్ణయించుకోలేదు ఈ బ్రతుకు. ఎందుకండి ఇన్ని కష్టాలు పడాలి? ఎందుకండి ఇన్ని బాధలు పడాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే విచిత్రంగా ఉంది కదా. ఆలోచించిన వాళ్ళు దానికి సరైన సమాధానం దొరక్క, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైనప్పుడు నేను ఎందుకు పుట్టాను? నేను అనుకుని పుట్టలేదు. కొన్నిసార్లు అసలు ఆడపిల్లగా నేను పుట్టకపోతే బాగుండేదని చాలామంది ఆడపిల్లలు అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. ఇలాంటి సందర్భం ఆడపిల్లలకే కాదు, అసలు నేను మగాడిగా ఎందుకు పుట్టానని ఏడ్చే మగాళ్ళకు కూడా చాలా సందర్భాలు వస్తాయి. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి. మగాడి గనక కన్నీళ్ళు రాకూడదు అనకండి. మగాడు మనిషి కదా, మగాడికి కష్టాలు ఉన్నాయి. కష్టాలు ఎవరికైనా కామనే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి కదా అని తొందరగా చచ్చిపోదాం అనుకొని సూసైడ్, ఆత్మహత్య అని అంటా చూసావా? ఆ ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ మనం చేయవలసింది, మన ప్రమేయం లేకుండా మనం ఎక్కడ ఎందుకున్నాం? నీ ప్రమేయం లేకుండా నువ్వు స్త్రీగా ఎందుకున్నావు? నీ ప్రమేయం లేకుండా నువ్వు పురుషుడిగా ఇక్కడ ఎందుకున్నావు? నీ ప్రమేయం లేకుండా ఈ ఊర్లోనే ఎందుకు పుట్టావు? నువ్వు అనుకోకుండా ఆ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టావు? ఏదో బ్రతికినంత కాలం బ్రతకాలి గనక, తినాలి గనక, పని చేయాలి గనక ఏదో ఒక విధంగా కష్టపడాలి. ఇదేనా లోకం నేర్చుకున్నది? కోటి విద్యలు కూటి కొరకని ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చింది కడుపుకు పెడుతున్నావు. అలా ఎన్ని సంవత్సరాలు పెడతావు? ఓ 70 ఏళ్ళ, లేదా ఒక 80 ఏళ్ళ, లేదా ఒక 60 ఏళ్ళ. ఆ తర్వాత బ్రతకడం లేదు. మనం బ్రతకడం లేదు. ఎంత ప్రయాసపడినా మనం ఏదో ఒక రోజు ఎందుకు మరణిస్తున్నాం? ఇక్కడ మనం ఆలోచించని ఈ మానవ ప్రపంచంలో మేధావులు, పండితులు, విజ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు అనబడిన వాళ్ళు చెప్పనివి కొన్ని మహాసంగతులు బైబిల్ చెప్పింది.
యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. జాగ్రత్తగా వినాలి. ఈ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని మనిషి తపన పడుతున్నాడు అనుక్షణం. కొందరు కూలి పనులు, కొందరు వ్యవసాయం, కొందరు వ్యాపారాలు, కొందరు ఉద్యోగాలు, ఎవరికి తోచినా, ఎవరికి నచ్చినా, ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు ఈ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది. నువ్వు అనుకుంటున్న ఈ ప్రాణం ఉందే, ఇది కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. చూడండి, చాలా మందికి ఈ ఆత్మ ఏంటి, ప్రాణం ఏంటి, శరీరం ఏంటి చాలా మందికి తెలియదండి. ఆత్మ జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరం నిలబడాలని తాపత్రయపడుతున్నాం, ఈ శరీరం నిలబడాలని ప్రయాసపడుతున్నాం. కానీ ఏదో ఒక రోజు ఈ శరీరం మాయమైపోతుంది. భోజనం పెట్టాలి, నీళ్లు పెట్టాలి, మంచి మందులు ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి, పోషకాహారం ఇవ్వాలి, బ్రతకాలంటే అని నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా మనుషులకు మరణం వస్తుంది. మరణం అంటే ఏంటి? ఎందుకు శరీరం మట్లోకి వెళ్ళిపోతుంది, కనబడకుండా పోతుంది, నాశనం అయిపోతుంది అంటే నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత భోజనం పెట్టినా, ఎంత నీరిచ్చినా, ఎంత బలం పెట్టినా, ఎంత ఆరోగ్యకరమైన ఔషధాలు నువ్వు వాడినా ఈ శరీరం బ్రతకాలంటే ఆత్మ ఉండాలి అన్నాడు యేసుక్రీస్తు. ఏం జీవింపజేస్తుందంటే దేహాన్ని? ఆత్మయే, 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 ఆత్మయే జీవింపజేయుచున్నది. భోజనం కాదా? ఆత్మయే జీవింపజేయుచున్నది. నీరు కాదా? నీవు జీవించాలంటే ఆహారం కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, వాటి కోసం ప్రయాసపడుతున్నావు నిత్యం. కానీ యేసుక్రీస్తు ఒక్క మాటలో ఇవన్నీ లభించాయి, పుష్కలంగా ఉన్నాయి, పుష్కలంగా అన్నీ లభిస్తున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరండి? ఆవిడ లేడీ చనిపోయింది, జయలలిత. ఆమె అన్నం లేక చచ్చిపోయిందా? కోటీశ్వరరాలండి, తాగడానికి నీళ్ళు లేక చచ్చిపోయిందా? పీల్చడానికి గాలి లేక చచ్చిపోయిందా? గాలి ఉంది, నీరు విస్తారంగా ఉంది, మంచి పౌష్టికాహారం ఉంది, కానీ శవమైంది. కోట్లకు కోట్లు ఆస్తుంది, కానీ ప్రాణాలు నిలవలేదు. ఎందుకంటే ఆ దేహము నుంచి ఒక శక్తి వెళ్ళిపోయింది. ఆ శక్తి పేరేంటో తెలుసా? ఆత్మ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మానవ ప్రపంచం లేదా ఈ మానవ విజ్ఞాన శాస్త్రం పిల్లలకు పాఠశాలల్లో, బడుల్లో నువ్వు పంపిస్తావు కదా, 1000 రూపాయల ఫీజులు కట్టి. అక్కడ నేర్పని ఒక పాఠమే ఆత్మ. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఏగ. ఇవి నేర్చుకోవడానికి పాఠశాలకు వెళ్ళావు. కప్ప జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర, ఏగ జీవిత చరిత్ర, సీతాకోక చిలక జీవిత చరిత్ర, ఇవి నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్ళావు. కానీ నువ్వు బ్రతకడానికి ఏది అవసరమో ఆ స్కూల్ చెప్పదు, పాఠాలు చెప్పవు, టీచర్లు చెప్పరు. మనిషి బ్రతకడానికి ప్రాథమిక అవసరాలేంటి? ఆహారము, గాలి, నీరు. మరి అవి పుష్కలంగా ఉన్న జయలలిత ఎందుకు చచ్చెనో టీచర్ గారి దగ్గర ఆన్సర్ లేదు. మనిషి బ్రతకడానికి ఆత్మ కావాలి. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడండి. ఈలోగా అపవాది వచ్చింది. నువ్వు ఆకలితో ఉన్నావు, చాలా బాధపడుతున్నట్టున్నావు, ఇదిగో నీ ముందు రాళ్ళు ఉన్నాయే, ఏం చేయాలట? వాటిని ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా చేసుకో, ఆజ్ఞాపించు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు. ఏంటి ఇప్పుడు అది చెప్తే ఏం చేయాలా? యేసుక్రీస్తుకు దేవుడిచ్చిన మహాశక్తుల్ని అర్ధరహితంగా వాడాలా? చచ్చిపోతానేమనే భయం అది పెడుతుంటే ఈయనకి చచ్చిపోతాననే భయం ఉండాలా? ఉపవాసం చేశాడు కదండి 40 దినాలు. ఆ ఉపవాసంలో ఆకలి ఉంది ఆయనకి. ఆ ఆకలిలో నేనేం చెప్పినా వింటాడు అని అది అనుకుంది. కానీ వాక్య జ్ఞానం మర్చిపోలేదు యేసుక్రీస్తు. అంత అలమటించే మకమకలాడే ఆకలి మధ్య ఆయన వాక్యాన్ని మర్చిపోలేదు. ఏం చెప్పాడు తెలుసండి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని మాట ఏమై ఉంది? ఆత్మజీవం. అందుకే మనిషి బ్రతకడానికి ఆహారమా, గాలా, నీరా అంటే వీటన్నింటికంటే ముందే ఉండాలి ఆత్మ. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మజ్ఞానం. ఏమంటే గ్రౌండ్లో లైట్లు పెట్టారు, సౌండ్ సిస్టమ్ పెట్టారు, కెమెరా పెట్టారు, ఇవన్నీ వెలుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, సౌండ్ సిస్టమ్ వినబడుతుంది, కెమెరా కనబడుతుంది, ప్రొజెక్టర్ కూడా కనబడుతుంది. వీటన్నింటి లోపల ఉండి వీటిని వెలిగిస్తున్న శక్తి ఒకటి ఉందండి, దాని పేరు విద్యుత్ శక్తి. ఈ విద్యుత్ శక్తి బల్బులలోనికి వెళితే లైట్, కాంతి వస్తుంది. ఇదే విద్యుత్ శక్తి సౌండ్ సిస్టంలోనికి వెళితే శబ్దం వినబడుతుంది. ఇదే విద్యుత్ శక్తి కెమెరాలోనికి, ప్రొజెక్ట్లోకి వెళితే బొమ్మ కనబడుతుంది. లోపల ఉన్న ఆ విద్యుత్ శక్తి ఆత్మ అయితే, ఆత్మ లాంటిది అనుకుంటే, ఆ విద్యుత్ శక్తి లేనప్పుడు ఈ లైట్లు ఉంటాయి కానీ ఏం రాదు, కాంతి రాదు. లైట్లు ఉన్నాయా? బల్బులు ఉన్నాయా? ఉన్నాయి, కాంతి లేదు. సౌండ్ సిస్టమ్ ఉంది, బాక్సులు ఉన్నాయి, యాంప్లిఫైర్లు ఉన్నాయి, అదే సిస్టమ్ ఉంది, కానీ లోపల పవర్ లేకపోతే ఏముండదు, నో సౌండ్. కెమెరా ఉంది, ప్రొజెక్టర్ ఉంది, కానీ కరెంటు వెళ్ళకపోతే బొమ్మ లేదు. అంటే భౌతికమైన ఈ పదార్థాలు, భౌతికమైన ఈ యంత్రాలు, భౌతికమైన ఈ పనిముట్లు, వాటిని కదిలించే శక్తి ఒకటి ఉండాలి. ఆ శక్తి పేరేంటి? విద్యుత్ శక్తి.
అలాగే 5 వ్యవస్థలు కలిగిన దేహం అండి ఇది. 5 వ్యవస్థలు. ఏంటో వ్యవస్థలు చెప్పండి? రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ. ఇన్ని వ్యవస్థలు పనిచేయడానికి పెట్టే తిండి అనుకుంటున్నావా? పనిచేయడం తిండి వల్ల కాదు, ఇది నీరు వలన కాదు, ఇది పోషక విలువలతో కూడిన పదార్థాల వలన కాదు. యేసుప్రభు ఏమన్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము అంటే ఆత్మ ఉన్నంత వరకు మనం బ్రతుకుతాం. ఈ శరీరం కదులుతుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది, వింటుంది, చూస్తుంది, స్పందిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ దేహాన్ని విడిచిందో టోటల్గా ఇదంతా ఒక బొమ్మలాగా పడిపోతుంది. మట్టి బొమ్మల, కదలని బొమ్మల. దాన్నే మనం శవం అంటాం. ప్రియులారా, ఇప్పటి వరకు మానవ జ్ఞానానికి తెలియని విషయం ఏంటంటే, అప్పటి వరకు లోపలుండి మాట్లాడించి, కదిలించి, నవ్వించి, కవ్వించి, చూపించి, ఏడిపించి ఇన్ని చేసిన ఆ శక్తి నువ్వే 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 ఆ శక్తి. నువ్వెవరో తెలుసా? ఆత్మవి. నువ్వు ఆత్మవి. నిజంగా ఈ జ్ఞానం తెలియక మనిషి అండి ఏమనుకుంటున్నాడంటే, ఎప్పుడు చచ్చిపోతాం కదండి, ఏదో ఒకరోజు చచ్చిపోతాం, రేపు చనిపోవుదము గనుక. మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు? రేపు చనిపోవుదము గనుక తిందము, తాగుదాం, రేపు చచ్చిపోతే తినాలి, తాగాలి. యెషయా గ్రంథం, దయచేసి మీ బైబిల్ తెరిచి అందరూ చూడండి. అంటే మనుషులుగా మనం ఎలా ఉన్నాము, మనకున్నటువంటి నాలెడ్జ్ ఎలా ఉందో దేవుడు రాయిస్తున్నాడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13. మనిషికి అర్థమైంది. ఏమర్థమైందంటే, ఒకటి అర్థమైంది, చాలామంది చచ్చిపోవడం చూశారు. కళ్ళ ముందు చాలామంది ఇలా కనపడిన వాళ్ళు అలా మాయమవడం చూస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు మనిషికి ఒక రకమైన భరోసా, ఒక రకమైన గర్వం ఉండేది. ఏంటా గర్వం అంటే, నాకేంటి తుక్కలాగున్నాను, ఉక్కులాగున్నాను. ఎట్లా ఉన్నాడట? దుక్కలాగున్నాడట, ఉక్కులాగున్నాడట. నేను 100 ఏళ్ళు గ్యారంటీ అని ఒకడు అంటాడు, నేను 80 ఏళ్ళు గ్యారంటీ అని ఒకడు అంటాడు. ఇంకోటి అంటున్నాడు, నాకేంటి బ్రదర్, ఇంకా 20 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు అంటున్నాడు. పిచ్చోడా, శరీరంలో ఏదో రోగం ఉంటేనే చస్తారా? నీ శరీరంలో బలం ఉంటే చావకుండా ఉంటావా? ఏ కారణం అవసరం లేదండి, తప్పున పడి చచ్చిపోతున్నారు. ఎవరు? వయసు పిల్లలు. ఈరోజు వయసులో ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, అలా కనిపించిన వాళ్ళు ఇలా పోతున్నారు. ఒకప్పుడు ఇంతకాలం బ్రతుకుతా, అంతకాలం బ్రతుకుతా, అన్ని సంవత్సరాలు ఉంటా. ఇప్పటికీ మనకు కొంతమంది ఎలా మాట్లాడతారంటే, బ్రదర్ వచ్చే నెలలో కలుసుకుందాం అంటాడు. అసలు వచ్చే నెల వరకు ఉంటానని గ్యారంటీ ఉందా నీకు? రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే. మీరు ఆవిర్లంటోళ్ళు. అన్నం వండేటప్పుడు ఆడవాళ్ళు అన్నం వండుతున్నప్పుడు మూత ఒకసారి అలా తీస్తారు, తీయగానే తెల్లగా ఒక ఆవిరి పైకి లేస్తుంది. అది ఎన్ని గంటలు కనపడుతుందమ్మా మీరే చెప్పండి? 1 సెకండ్. మానవుడికి దేవుడిచ్చిన ఆయుష్కాలం అలాంటిది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతుంది. ఒకనాడు విర్రవీగిన మనిషి రాను రాను ఇలా కనబడినోళ్ళు అలా పోవడం, ఇలా కనబడినోళ్ళు అలా పోవడం చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎల్లప్పుడూ గుర్తు రాకపోయినా ఎవరైనా చనిపోయినప్పుడు మనకు గుర్తు వస్తుంది కదా. ఏముంది బ్రదర్, ఇలా కనబడినోళ్ళు అలా పోతున్నారు, మనది కూడా ఏముంది బ్రదర్, ఎప్పుడు పోతామో తెలియదు. అబ్బాబ్బా, ఎంత జ్ఞానం వచ్చింది వీడికంటే. ఆ శవం ఉన్నంతవరకు ఈ మాటలు, కాస్తంత శవాన్ని అలా పెట్టొచ్చారో లేదో అంతే, తర్వాత మళ్ళీ మామూలే. అప్పటి వరకు మాట్లాడుకున్న మాటలన్నీ శ్మశాన వైరాగ్యం అంటారు. దాన్ని ఏమంటారు? ఏముంది బ్రదర్, జీవితం అంటే ఎప్పుడు పోతామో తెలియదు. ఇలా మాట్లాడుకున్నవాడు మర్చిపోతాడు వెంటనే. కానీ మొత్తానికి లోకాన్ని చూసిన తర్వాత మనుషులకు దానికి డిసైడ్ అయిపోయారు, ఎప్పుడు పోతామో తెలియదు అనుకున్నాడా? రేపే చచ్చిపోతాం అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నారట వాళ్ళు? ఈరోజు మంద బ్రదర్, రేపు ఉంటామో లేదో తెలియదు బ్రదర్, రేపు చనిపోవుదము గనక తిందుము, త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించు, గొర్రెలను కోయచ్చు. నాకు అర్థం కాదు ఏంటంటే,
రేపు చచ్చిపోతావు కదా, ఇవాళ తినకపోతే నష్టం ఏంటి? ఇలా ఎవడు ఆలోచించట్లేదండి. రేపు చచ్చిపోదాం కనుక ఈరోజు ఏం చేయాలి అంటే చచ్చేంత వరకు సుఖంగా, ఆనందంగా, ఎంజాయ్గా చావాలి. ఈ ప్రాణాన్ని తృప్తిగా ఉంచాలి. మళ్ళీ పక్కన ఆళ్ళో ఇళ్ళో లేచి అంటారు, ఆకలితో చచ్చిపోకూడదు, జీవుడట దయ్యమై మళ్ళీ వస్తాడట. అందుకని చచ్చిపోయే ముందు ఏం చేయాలి? పేకలు మొయ్య తినాలి. అంటే చచ్చేటప్పుడు ఫుల్గా తినాలి. నాకు అర్థం కాదు, రేపు చస్తావు కదా, ఇవాళ తినకపోతే నష్టం ఏంటి అనుకున్నాడు ఎవడైనా? ఎప్పుడో స్కైలాబ్ పడిపోతుంది 77లోనో 79లోనో. స్కైలాబ్ పడిపోతుంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చచ్చిపోతాం అని ఒకటే పబ్లిసిటీ. అంతే. కనిపించిన కోళ్ళని, కనిపించిన మేకల్ని, కనిపించిన గొర్రెల్ని పట్టుకోవడం, కోసేయడం, తినడం. అది పక్కింటోడిదా ఎదురింటోడిదా అనవసరం, కోసుకొని తినేశారట. దేవుడు కరెక్ట్గా అని చెప్పాడు కదా. రేపు చస్తామనుకున్నవాడు ఈరోజు తినడం దేనికి అనుకోవట్లేదు. రేపు చనిపోదాము కనుక తిందుము, త్రాగుదమని ఎడ్లను వధించి గొర్రెలను కోయిచ్చు, మాంసం తినుచు. ఏమంటే రేపు చచ్చిపోతాం అన్నప్పుడు ఎంత బ్రతికాము, ఇన్ని బంధాలు ఏర్పరచుకున్నాం. అమ్మని ఉంది, నాన్నని ఉన్నాడు, బిడ్డలని ఉన్నారు, భర్తని ఉన్నాడు, భార్యని ఉంది, మామయ్య, అన్నయ్య, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, తర్వాత సంపాదించిన సంపాదన, ఉద్యోగం, ఇవన్నీ ఉన్నాయి కదా. రేపు చచ్చిపోవటం ఏంటి? చచ్చిపోతే ఇవన్నీ ఏమైపోతాయి? అసలు మనం వెళ్ళిపోవటం ఏంటి? అసలు ఎప్పుడైనా ఆలోచించారో కూర్చొని? అవన్నీ మనకు అనవసరం అండి. అందరూ పోతున్నారు, మనం ఏదో రోజు పోతాం. అప్పటి వరకు ఇవేం మనసులో పెట్టుకోకుండా కనిపించిందల్లా తిని హ్యాపీగా ఉందాం. అంతేనా ఆలోచించాల్సిందే. ఇక్కడ ఒక మాట చెప్తుంది, జాగ్రత్తగా వినండి. ఒకవేళ చావుతో ఏమీ లేదు అని ఒకవేళ అనుకుంటే మీరు బైబిల్ దగ్గరికి రానవసరం లేదండి. భక్తిగా బ్రతకాల్సిన అవసరం లేదు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం వచ్చిన పాపం చేయొచ్చు, ఇష్టానుసారంగా తిరగొచ్చు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఏం లేదు కదా, చావుతోనే ముగింపు కదా. కానీ వాస్తవం ఏంటో చెప్పనా? చావు అన్న దగ్గర ఆగిపోవడానికి మీరు ఈ కనిపించే రూపం కాదు. మీరెవరో తెలుసా? మీరు ఆత్మలు. చావు దగ్గర ముగింపు రావడానికి మీరు కనిపించే రూపాలు కాదు, మీరు ఆత్మలు. చాలామంది ఆత్మలను చూడడం అంటే భయం అండి, మేము ఆత్మలతో మాట్లాడడం అంటే భయం అండి అంటారు. 24 గంటలు మీరు మాట్లాడుతుంది ఆత్మలతోనే, తెలుసా? అర్థం కాలేదు కదా? మళ్ళీ చెప్తాను. నేను ఒక 20 నిమిషాల నుంచి మీతో మాట్లాడుతున్నానా? మీరు నన్ను చూడడం లేదు. అలాగే ఇక్కడ కూర్చున్న మీ అందరినీ నేను చూడటం లేదు. ఉన్నట్టుండి సంతోష్ కుమార్ గారు అనే ఈ స్పీకర్కి ఏదో మైండ్ పోయినట్టుంది, స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటున్నారేమో. కాదండి, మీరు నన్ను చూడడం లేదు. మరేం చూస్తున్నారు తెలుసా? నేను ధరించుకున్న, నా శరీరం ఆత్మనైనా నాకు కప్పబడిన, తల్లి గర్భంలో కప్పబడిన ఒక తొడుగును మీరు చూస్తున్నారు. ఒక మట్టి పెంకును మీరు చూస్తున్నారు. పైనున్న ఒక తొడుగును మీరు చూస్తున్నారు. అవును, ఆత్మ అనేది భౌతిక రూపం కాదండి, శక్తి. అది కరెంటును నేను చూశాను అన్నవాళ్ళు చేయొద్దండి. కరెంట్ వచ్చిందో లేదో చూడరా అంట తల్లి. వాడు ఎలా చూసి వచ్చింది అంటాడు. ఏం చూసి? కరెంటు చూసి వచ్చింది అన్నాడా? కరెంటు వలన వెలిగిన లైటును చూసి వచ్చిందన్నాడా? కరెంటు వలన వెలిగిన లైట్ని చూడగలవు, కరెంటు వలన వచ్చి తిరుగుతున్న ఫ్యాన్ను చూడగలవు, కరెంటు వలన వస్తున్న టీవీ బొమ్మ చూడగలవు, కానీ ఆ కరెంటును చూడగలవా? చూడలేవు. కరెంటే వీటన్ని నడిపిస్తుంది కానీ దాన్ని చూడలేదు. ఏమంటే నేను రోజు కరెంటు తీగలను చూస్తున్నానంటే తీగలను చూస్తున్నావు, కరెంటును మాత్రం చూడటం లేదు. కరెంట్ ఎక్కడుంది? లోపల ఉంది, కనపడదు. అందులో కరెంటు ఉందా లేదా కళ్ళతో చూసి చెప్పలేవు. మరి ఏం చేయాలి? పట్టుకొని చూడు, లేదా టెస్టర్తో చూడు. అంటే కంటికి కనబడని శక్తి అది. అలాగే ఆత్మ అనేది కంటికి కనబడదు. ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము. మనం అంటే కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాడే భాష అండి, మనకు తెలియకుండానే ఒక మంచి భాష మనం వాడుతూ ఉంటాం, జ్ఞానంతో కూడిన భాష. ఎలాంటి భాష వాడతామంటే, డాక్టర్ గారు నా చెయ్యి బాగోలేదండి అంటాం.
నా చెయ్యి. కొందరేమో డాక్టర్ గారు నా కాలు బాగోలేదండి అంటారు. నా కాలు. డాక్టర్ గారు నా కడుపు బాగోలేదండి. డాక్టర్ గారు నా కన్ను బాగోలేదండి. నా చెయ్యి అన్నావు, నా కాలు అన్నావు, నా కడుపు అన్నావు, నా కన్ను అన్నావు. కన్ను నాది, కాలు నాది, కడుపు నాది, చెయ్యి నాది. ఏమండి, నాది నాది అంటున్నావా? డాక్టర్ గారు నేను ఇక్కడ బాగోలేదు అంటున్నావు. ఏమంటున్నావు? డాక్టర్ గారు నేను ఇక్కడ బాగోలేదు, డాక్టర్ గారు నేను ఇక్కడ బాగోలేదు, డాక్టర్ గారు నేను ఇక్కడ బాగోలేదు, డాక్టర్ గారు నేను ఇక్కడ బాగోలేదు అంటున్నావా? కన్ను నాది అంటే బాటిల్ నాది అన్నాను అనుకోండి. బాటిల్ నాది, నేను బాటిల్ ఒకటేనా? నేను వేరు బాటిల్ వేరా? మీరే చెప్పండి. నేను వేరు బాటిల్ వేరు. సెల్ ఫోన్ నాది, నేను వేరు సెల్ ఫోన్ వేరు. కరెక్టేనా? నేను మాట్లాడే మాట కరెక్టేనా? బైబిల్ నాది, నేను కాదు, నాది. నాది అన్నానంటే నేను కాదు, అది నాది, నాకు చెందిన వస్తువు. బాటిల్ నాది అంటే నాకు చెందిన వస్తువు ఇది, నేను కాదు, నేను వేరు, ఇది నా వస్తువు. సెల్ ఫోన్ నాది అంటే నేను వేరు, నా వస్తువు వేరు. బైబిల్ నాది అంటే నేను వేరు, బైబిల్ వేరు. శరీరం నాది అన్నాను అంటే నేను వేరు, శరీరం వేరు. కాలు నాది, నేను కాదు, అది నాకు చెందినది. కడుపు నాది, నేను కాదు, నాకు చెందినది. కన్ను నాది, కన్ను నేను కాదు, కన్ను నాకు చెందినది. నాది 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 అంటున్నావే, ఆ లోపలుండి ఇది నాది అది నాది అంటున్నావే, ఆ ఆత్మవి నువ్వు. నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకోలేవు తెలుసా? అద్దం ముందుకు ఉదయాన్నే లేవగానే బయటికి వెళ్ళాలంటే ముందు ఇవి సరి చేయాలి, ఇవి సరి చేయాలి, ఇక్కడెక్కడ సరి చేయాలి, ఇక్కడెక్కడ సరి చేయాలి, లేకపోతే బయటికి వెళ్ళం మనం. అద్దం ముందు నువ్వు నిలబడి చూసుకుంటున్నావే, ఆ రూపం నువ్వు కాదు, నువ్వు కాదు. లోపల ఉన్నావు నువ్వు. లోపల ఉన్న నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా కన్ను, నా చెయ్యి బాగాలేదు, నా కన్ను బాగాలేదు, నా కాలు బాగాలేదు, కాలు నాది, కన్ను నాది, కడుపు నాది. చివరికి ఏమంటాం తెలుసండి? ఒకసారి విచిత్రంగా చాలా అద్భుతంగా మాట్లాడతాం. ఎందుకండి ఈ మధ్యకాలంలో నా శరీరం నాకు సహకరించట్లేదండి. ఎవరెవరికి సహకరించట్లేదు? నా శరీరం నాకు సహకరించడం లేదు అంటే నా శరీరం వేరు, నేను వేరని ఎంత క్లియర్గా మాట్లాడుతున్నావు నువ్వే. నా శరీరం నాకు సహకరించటం లేదు అంటే నువ్వు వేరు, నీ శరీరం వేరా? అవును. నేను నాది అని అంటున్నావే, అది ఆత్మ. నేనే చనిపోయాను అనుకోండి, మీరంతా వస్తారు. అభిమానం ఉంటే సేవకులు చనిపోయారు, ఒకసారి చూసేద్దామని మీరు వచ్చారనుకోండి. అప్పటికే నా భార్య ఏడుస్తుంటుంది, పిల్లలు ఏడుస్తుంటారు, మా అమ్మ ఏడుస్తుంటుంది, అక్కలు, తమ్ముడు, అందరు బంధువులు ఏమని మాట్లాడుతుంటారండి? నా పెద్ద కొడుకండి లేడండి, ఇక రాడండి, పోయాడండి. మా అమ్మ, మా నాన్న, ఇక నా భర్త నాకు లేడు, అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. నా భార్య, మా నాన్న మాకు లేడు, ఇక రాడు, లేడు. మా పిల్లలు, మా తమ్ముడు లేడు, మా అక్కలు, మా అన్న లేడు, అందరూ లేడు, పోయాడు, రాడు, లేడు, పోయాడు, రాడు, లేడు, పోయాడు, రాడు. ఈ మాటలు ఎక్కడ కూర్చొని అంటుంటారు తెలుసా? ఒక పెట్టి ఉంటుంది, ఆ పెట్టెలో ఇదే ఆకారం అక్కడ ఉండేది, ఇదే ఆకారం ఆ బాక్సులో ఉంటుంది. ఆ బాక్సును చూస్తూ, చేతులు దాని మీద వేసి నిమురుతూ, అందరూ చుట్టూ కూర్చొని చూస్తూ, లేడు, పోయాడు, లేడు, పోయాడు. మరి ఉన్నది ఎవరు? ఐస్ బాక్సులో ఉన్నది ఎవరు? ఫ్రిడ్జ్ బాక్సులో ఉన్నది ఎవరు? మీరు కూడా వెళ్ళేమంటారు, ఏమమ్మా లేడు, పోయాడు, లేడు, పోయాడు, లేడు, పోయాడు అంటున్నారు ఏమిటి? అదిగో ఆ బాక్సులో ఉన్నది ఆయనే కదా, సంతోష్ కుమార్ గారు. మా ఊరు వచ్చారు, ఫ్లెక్సీ మీద అదే రూపం, అదే కన్ను, అదే ముక్కు, అదే బాడీ ఇక్కడ ఉంది, దాని చుట్టూ మీరు కూర్చొని లేడు, లేడు, లేడు అంటారేంటి అని అంటారా మీరు? మీరు కూడా వెళ్ళామంటే తెలుసా? ఎప్పుడు పోయాడు, ఎలా పోయాడు? రాత్రి 10 గంటలకు పోయాడు. లేడు, పోయాడని వాళ్ళు అంటున్నారు, ఎప్పుడు పోయాడని మీరు అడుగుతున్నారు. ఇంతకీ మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి తెలుసా? సంతోష్ కుమార్ గారి గురించి. ఆయన లేడా? లేడు. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? రాత్రి 10 గంటల వరకు సంతోష్ కుమార్ అనే ఆత్మ ఈ బాడీలో, ఈ ఇంటిలో, ఈ తొడుగులో, ఈ గుడారంలో ఉంది.
రాత్రి 10 గంటలకు ఈ గుడారాన్ని వదిలేసి సంతోష్ కుమార్ అనబడిన ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. శరీరాన్ని విడిచి ఆత్మ బయటకు వచ్చింది. అందుకే మీరు కూడా చచ్చి పోయాడు. ఏమంటున్నారు మీరు? చచ్చి పోయాడు అంటే దాని అర్థం తల్లి గర్భంలో ఒకనాడు దేవుడు అమర్చిన ఈ గూడు, ఈ గుడారం, ఈ కట్టె, ఈ తనువు, ఈ దేహం, దీనిని 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉపయోగించుకొని ఇక్కడ నివసించిన ఆత్మ మృతతుల్యమై శల్యమై ఇక నేను మనుగడ సాగించలేను అనుకున్న ఈ దేహాన్ని వదిలేసి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన ఆత్మే సంతోష్ కుమార్. మీకు తెలుసో లేదో, పేరు ఆత్మది, శరీరానిది కాదు. అందుకే వెళ్ళిపోయాడు. సుబ్బారావు వెళ్ళిపోయాడు, మార్తమ్మ వెళ్ళిపోయింది, రామయ్య వెళ్ళిపోయాడు, సుబ్బారావు వెళ్ళిపోయాడు. మరి ఆ పెట్టులో ఉన్నది ఇది ఒక తల్లికి కొడుకు కాదు, ఒక భార్యకు భర్త కాదు, బెడలకు తండ్రి కాదు. అందుకే అందరూ ఏం చేస్తారు తెలుసండి, మాట వరుస ఏడుస్తుంటారు. తీసుకెళ్ళేటప్పుడు మాట వరుసకి వద్దు, మా ఆయన్ని తీసుకెళ్ళొద్దు. కొంతమంది ఆ శవం పెట్టి లేపుతుంటే లేపుతారు కదా సౌండు, అయ్యో వెళ్ళిపోతున్నాడు, పెళ్లి కొడుకులో వెళ్తున్నాడట. మళ్ళీ ఇదొక డైలాగు, నా దేవుణ్ణి తీసుకెళ్ళొద్దు, వదిలేయండి, దించేయండి, వదిలేయండి. పెట్టి లేపుతుంటే వీళ్ళ గోల మామూలుగా ఉండదు. సరే కదా, 20 ఏళ్ళు కాపురం చేసింది, ఆ ప్రేమతో వదలలేకపోతుంది. అమ్మా శారమ్మ, మీ ఆయనతో నువ్వు ఇంత ప్రేమగా కాపురం చేసావు, వదలలేకపోతున్నావు అని మాకు అర్థమైంది. సరే, మీ ఆయన్ని నువ్వే ఉంచుకొని పెట్టి దించేసి అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేస్తుంది శారమ్మ? అయ్యా అదేందయ్యా వెళ్ళిపోతున్నారంటది. నువ్వే కదమ్మా వద్దు అన్నావు, ఉంచేసుకో అంటే ఉంచుకుంటుందండి. అప్పుడు బతిలాడుతుంది, అయ్యా తీసుకెళ్ళండి అయ్యా. ఏ అది ఉండదు. ఎందుకు ఉండదు? దానిని సజీవంగా, స్వచ్ఛంగా, మంచి రంగుతో, నిగారింపుగా బతికించిన ఒక శక్తి ఇప్పుడు అందులో లేదు. ఆ శక్తి పేరేంటో తెలుసా? ఆత్మ. ఈ చర్మాన్ని ఒకసారి చూసుకోండి, ఎంత మంచి రంగు అండి, ఎంత అందంగా నిగారింపుకి వస్తుందండి. ఒక్కసారి ఆత్మ విడిచిపెట్టిపోయిందా, దీని రంగేంటో పాలిపోయిన రంగు అయిపోద్ది, ఫేడ్ అయిపోయిన రంగు అయిపోతుంది. ఆ తర్వాత దానికి వచ్చే స్మెల్ మనం తట్టుకోలేము. ఎన్ని స్ప్రేలు కొడతారో, ఐస్ బాక్స్లో పెడతారు, ఎంత ఐస్ బాక్సులో పెట్టినా కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. మరి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ దేహం కొల్లలేదు. దాన్ని సజీవంగా ఉంచిన శక్తి ఆత్మ అంటే నువ్వు అందులో ఉన్నంత వరకు ఇది బాగుంటుంది. అది ఎప్పుడైతే ఆత్మ వదిలిందో ఇది కుళ్ళిపోద్ది, చాలా తొందరగా కుళ్ళిపోద్ది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పటికీ అర్థమైపోయి ఉండాలి, మీరెవరో తెలుసా? ఈ దేహంలోనికి తల్లి గర్భంలో ఈ దేహం మీద కప్పుకొని, లేదా ఈ దేహం అనే గూడులోకి తల్లి గర్భంలో ప్రవేశించి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్ ఈ దేహంలో తలదాచుకుంటున్న ఆత్మలు మీరు. ఆ ఆత్మ ఉండడం వల్ల ఈ దేహం కదులుతుంది. సంతోష్ కుమార్ అనేవాడు ఆత్మ. లోపల ఉన్నాను నేను, ఈ దేహం లోపల ఉన్నాను. నేను ఎక్కడ కనపడుతున్నాను మీకు? మీరు చూస్తున్నది ఆత్మ ధరించుకున్న మాంసపు దేహాన్ని, ఆ దేహం కప్పుకున్న కోటిని, అది చూస్తున్నారు, ఆత్మను చూడటం లేదు. బాధాకరం ఏంటంటే పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని మీరే చూసుకోలేదు, నన్ను నేను చూసుకోలేదు. అద్దం ముందుకు వెళితే కనబడేదేంటి? పైరూపం, తొడుగు. ప్రియులరా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మరణం పేరుతో మట్టిలోకి వెళ్ళి మట్టిలో కలిసిపోయి కనబడకుండా పోయేది శరీరం, కట్టె, తనువు, భౌతిక దేహం, ఇదే తప్ప ఆత్మకు ముగింపు లేదు, చావు లేదు. మీలో చాలామంది పొలం పనులు చేసుకుంటూ పొలాల్లోకి వెళతారు. అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలలోనండి పాము కుబుసం లాగా, ఒక ప్లాస్టిక్ కవర్ లాగా పాము కుబుసం విడచబడి ఉంటుంది. ఎంతమంది చూశారు అలాంటిది? రైట్, చాలామంది చూసి ఉంటారు. పాము కుబుసం విడిచింది అంటాం మనం. అదేంటో తెలుసా అండి? పాము చర్మం అండి.
పాము చర్మపు పై పొర. కొంతకాలం అది బాగానే ఉంటుంది, కొంతకాలం గడిచిన తర్వాత అండి మృతమైపోతుంది, చచ్చిపోతాయి. డెడ్ సెల్స్ అంటారు వాటిని. పాము పై చర్మపు పొర అంతా కూడా డెడ్ అయిపోతుంది, మృతమైపోతాయి ఆ కణాలు. అలా మృతమైపోయిన ఆ కణాలు తనకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. శ్వాస సరిగా ఉండదు, అది కదలడానికి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు పాము ఏం చేస్తుందంటే గరుకు ప్రదేశాలకి, ముళ్ళున్న ప్రదేశాలకు వెళ్ళి ఆ పై తొడుగుని ఆ గట్టిగా ఆ రాతికో లేదంటే ముళ్ళకో తగిలించి మెల్లగా పాము లోపల నుంచి బయటికి జరిగి ఆ తోలుని లేదంటే ఆ ప్లాస్టిక్ కవర్లాగా ఉండిపోయిన ఆ తొడుగుని, ఆ కుబుసాన్ని వెనక్కి నెట్టేస్తూ పాము ముందుకు వెళ్ళిపోతుంది. అంటే దాన్ని విడిచేస్తుంది. మృతతుల్యమైపోయి ఎండిపోయిన ఆ పై పొరని అది వదిలించుకొని బయటకు వచ్చేసింది. ఇక్కడ మీకు ప్రశ్న వేస్తాను. అక్కడ మృతతుల్యమై చచ్చిపోయింది పాము కప్పుకున్న పై పొర. ఏది చచ్చిపోయిందండి? ఏది మృతతుల్యమైపోయిందో, ఏది ఎక్స్పైర్ అయిపోయిందో దాన్ని విడిపించుకొని పాము బయటకు వచ్చేసింది. అలాగే ఆత్మకు చావు లేదు. మృతతుల్యమైంది, ఎక్స్పైర్ అయిపోయింది దేహం. తల్లి గర్భంలో దేవుడు దేహాన్ని ఇచ్చిన రోజు దీని ఎక్స్పైరీ డేట్ రాశాడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. మనం పిండంగా ఉన్నప్పుడు ఎవరి కన్నులు చూసా తెలుసండి? దేవుడి కన్నులు. ఏమన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, వంట చేసేటప్పుడు అమ్మ కాస్త చూస్తూ ఉండు కూరని అంటది కూతుర్ని తల్లి. దేనికి చెప్పండి? అది మాడిపోయి అడుగంటిపోతుంటే గుడ్లు అప్పగించి చూడమని కాదు. చూడడము అంటే దానికి ఏ టైంకి ఏం కావాలో వేయడం. తాలింపు వేస్తున్నప్పుడు తాలింపు దినుసులు వేయాలా, లేదంటే ఉల్లిపాయ వేయాలా, లేదంటే కరివేపాకు వేయాలా, ఈ టైం వరకు ఉంచాలి, ఆ తర్వాత దించేయాలి, ఇవన్నీ చూడాలి. అంటే వంట కరెక్ట్గా వస్తుందా లేదా. అమ్మ కాస్త కూర చూస్తుండు అంటే మాడిపోతున్నా చూస్తుండని కాదు, అది చేయమని. అలాగే తల్లి గర్భంలో పిండం అంటే ఏంటో తెలుసండి? ఏమి లేదండి, ఒక చిన్న మన కంటికి కనిపించని ఒక చిన్న నీటి బొట్టు మరో నీటి బొట్టుతో కలుస్తుంది, అదే పిండం. అమ్మ కడుపులో అండం ఎంత ఉంటుందంటే మీ పెన్సిల్ ముక్కు ఉంటుంది కదా సన్నగా, దానిని 1,00,000 భాగాలు చేయండి, ఎంత చిన్నగా వస్తుందో అది అమ్మ అండం. దానిలో 1,00,000 భాగాలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో అది శుక్రకణం, చిన్న నీటి తుంపర. అండము శుక్రకణం కలిస్తే వచ్చేదే పిండం. అలా మనము పిండంగా ఉన్నప్పుడు ఎవరి కన్నులు చూసేట? స్కానింగ్ కూడా కనపడదండి అప్పుడు, దేవుడి కన్నులు చూశాయి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను అంటే ఎందుకు చూసాయి? ఆ ఒక్క కణం 2 కణాలు అవ్వాలి, జైగోట్ అంటాడు, సంయుక్త బీజం అంటాడు. ఒక కణం 2 అవ్వాలి, 2 4 అవ్వాలి, 4 8 అవ్వాలి, 8 16 అవ్వాలి, 16 32 అవ్వాలి, 32 64 అవ్వాలి. ఇలా కణాలు డెవలప్. అలా కొన్ని లక్షల కణాలు ఎదిగిన తర్వాత కణజాలాలు అవయవాలు ఏర్పడాలండి. కొన్ని కణాలు కాళ్ళు, కొన్ని కణాలు చేతులు, కొన్ని కణాలు మొండెం, కొన్ని కణాలు తల, కొన్ని కణాలు కళ్ళు, కొన్ని కణాలు చెవులు. ఏమన్నా అమ్మకేమన్నా తెలుసా ఇది జరుగుతుందని? అమ్మకేమన్నా తెలుసా? మొన్ననే ఫాదర్స్ డే అయిపోయింది. ఎవరి డే? ఫాదర్స్ డే. అబ్బో, అప్పుడు టీవీలు చూడలేము, సెల్ ఫోన్లు చూడలేము, ఎక్కడ చూసినా నానే దేవుడు, అంతకుముందు అమ్మే దేవత. మదర్స్ డే, ఫాదర్స్ డే అంటే వాళ్ళకి దినం పెట్టామని ఇలా మాట్లాడుతున్నాడండి అనుకోకండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి దేవుడిని పక్కకు పెట్టారు. మాతృదేవోభవ, పితృదేవోభవ. మరొకడు అంటాడు తల్లిని మించిన దైవం లేదు. విన్నారా ఇలాంటి డైలాగులు? విన్నారా? నేనే అంటుంటే ఇప్పుడు కొత్తగా వింటున్నారా? తల్లిని మించిన దైవం లేదు. ఒకడంటాడు ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నా కమ్మని కావ్యం. ఇంకొకడు అంటాడు 100 దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ నీ ప్రేమను
చూపలేరమ్మా. ఎందుకు? మా అమ్మ నాకు జన్మనిచ్చింది, మా నాన్న నాకు జన్మనిచ్చాడు. ఆ దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ నాన్నే నా కంటికి కనబడే ప్రత్యక్ష దైవం అనే మూర్ఖులు వినండి. చాలామంది చదువుకున్న మూర్ఖులు ఇలాగే మాట్లాడతారు. మీ అమ్మేనా నీకు జన్మనిచ్చింది? ఈ ఆకారం ఇచ్చింది మీ అమ్మేనా? అయితే ఇంటికి వెళ్ళి ప్రసంగం అయిన తర్వాత ఒక పెన్ను, ఒక పెన్సిల్, పేపర్ ఇచ్చి, ఈ రూపం ఇచ్చింది నువ్వే కదమ్మా, ఉన్నదన్నట్టు ఈ రూపం గీయమని చెప్పు. అమ్మేగా రూపం ఇచ్చింది, అమ్మేగా. అయితే ఇదే రూపాన్ని పేపర్ మీద పెట్టమని పెన్సిల్ ఇచ్చి పెట్టిద్ది. ఒక దోశ, ఈ పక్క ఒక గారె, ఈ పక్క ఒక గారె, 2 చెవులు, ముక్కు ప్లేస్లో ఒక బజ్జీ. ఏంటి మరి ఇలా గీస్తుంది? ఇక్కడ చూస్తేనే మంచి అందంగా కళ్ళు, ముక్కు, చెవులు. ఇది చేసింది అమ్మ కాదు. ఇది చేసిన ఆవిడ పెన్సిల్తో పేపర్ మీద గీలేదేంటి? ఊరికే చెప్పుకుంటారు, నేను ఇచ్చా, నా రక్త మాంసాలు నువ్వే, కానీ చేసింది నువ్వు కాదు. పిండముగా ఉండగా పర్యవేక్షణ చేసి ఒక మంచి ఆకారం, కాళ్ళు అక్కడే ఉండాలి. పొరపాటున కాళ్ళు పైకి చేతులు కిందకు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీ రూపాన్ని చేతులతో నడుస్తారు, కాళ్ళతో తింటారు. చెవులు ఉండవలసిన చోట కళ్ళు వచ్చి, కళ్ళు ఉండవలసిన చోట చెవులు వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అమ్మకేం తెలియదండి. నెల తప్పానని ఒక కబురు నాన్న చెవులో వేసేసి కూర్చొని శుభ్రంగా మామిడికాయలు, ఈ చింతకాయలు అన్నీ తింటుంది అంతే. ఇచ్చిన ట్యాబ్లెట్లు అన్నీ వేసుకుంటుంది. తర్వాత ప్రసవ వేదన పడుతుంది. కానీ లోపల ఎదుగుతున్న పిండానికి ఇన్ని అవయవాలు రావాలని అమ్మకి తెలుసా? మరి ఎలా వచ్చాయి? దేవుడు. ప్రతి ఆకారము వెనక దేవుడు. ఆ మధ్యకాలంలో ఏదో పాట వస్తే విన్నానండి, చాలా నవ్వు వచ్చింది, కోపం వచ్చింది. ఒకడు పాడుతున్నాడు హీరోయిన్ కోసం. ఏమని? అమ్మో మీ అమ్మ గొప్పదే, అందమంతా పోగేసి కందడు. ఎక్కడ? అడగండి అమ్మని. ఈ చర్మానికి రంగు రావడానికి ఏం చేసావు? వెంట్రుకలకి ఈ రంగు రావడానికి ఏం చేసావు? ఎలా చేసావు? అడగండి అమ్మని. నాకేం తెలిసే తల్లిని అప్పుడు నిజం చెప్పుద్ది. లేదంటే వెళ్ళి అడగండి, అమ్మ నువ్వే కదా నన్ను కన్నది, నాకెందుకు ఈ నల్ల కలర్ వేసావు? నిజంగా ఆ పిల్లల్ని చేసుకునే అవకాశం తల్లులకే ఉంటే ప్రతి తల్లి ప్రతి కూతురికి ఏ కలర్ వేస్తుంది చెప్పండి? మిల్క్ వైట్ బ్యూటీ. కానీ మరి ఈ నేరేడు చింతపండు రంగు ఎందుకు దిగింది? అది అమ్మ చేతిలో లేదు. నేను పిండమునై ఉండగా దేవుడి కన్నులో ఆయన. తర్వాత ఏమన్నాడండి? నియమింపబడిన దినములు ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకాలో ఆ నియమింపబడిన దినాలు దేవుడు నియమిస్తున్నాడు. దినాలు వాటిలో ఒక్కటి కూడా ఇంకా కంప్లీట్ కాకముందే, అంటే ఫస్ట్ డేనే, నువ్వు పిండమైన రోజునే ఈ భూమి మీద ఎన్ని దినములు బ్రతకాలో అన్ని దినములు దేవుడు ఏం చేశాడు? నీ గ్రంథంలో, అంటే ఇవ్వబడే ఈ శరీరానికి ఎన్ని దినాలు ఉండాలి? 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 120 ఏళ్ళ? దాన్ని ఏమంటారు తెలుసా? చివరి రోజు రాశాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత పలానా రోజు ఈ శరీరానికి ఎక్స్పైరీ. నిజం చెప్పాలంటే మనం అనుకుంటామండి మరణం ఎక్కడో ఉందని. చెరువు దగ్గరికి వెళ్ళకరా ప్రమాదం, కరెంట్ దగ్గరికి వెళ్ళకరా ప్రమాదం, ఇక్కడికి వెళ్ళకరా ప్రమాదం, అక్కడికి వెళ్ళకరా ప్రమాదం, చావు ఎక్కడో రోడ్డు మీద ఉందనో, ఇంకో చోట ఉందని భయపడుతుంటారు చాలామంది. నిజం చెప్పనా? నువ్వు పిండంగా మారిన రోజు దేవుడు నీ చావును కూడా నీతో బాటే రాశాడు. తల్లి గర్భంలోనే రాశాడు. అసలు చావు డేట్ నీలోనే ఉంది. ఏ రోజు చావాలో నువ్వు నేను ఏ రోజు చావాలో దేవుడు మనతోనే చావు దినమును రాసి ఉంచాడు. ఎక్స్పైరీ డేట్ వేసాడు చూసారా, పలానా రోజు అని. అది నీకు నాకు చెప్పలేదు, ఆయన వేసాడు. నేను పిండమునై ఉండగా నా దినములన్నీ నీ గ్రంథములో, అన్నీ అంటే ఫైనల్ డే కూడా రాశాడా? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. ప్రేమైన దేవుని పిల్లలారా, అలాగూ ఈ దేహం ఎన్ని సంవత్సరాలు ఉండాలో నిర్ణయించిన దేవుడు అన్ని సంవత్సరాల పాటు ఆ దేహంలో ఆత్మ నుంచి ఈ భూమి మీద బ్రతకమన్నాడు. అందుకే పౌలు అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, అందరూ చూడండి. ఆయన ఏమంటున్నాడు? అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట
ఎక్కడ నిలిచి ఉంటానంటున్నాడు? నేను రూములో ఉన్నాను అంటే అర్థం ఉంది, నేను కారులో ఉన్నానంటే అర్థం ఉంది, నేను వేదిక మీద ఉన్నాను అర్థం ఉంది, నేను కాలేజీలో ఉన్నానంటే అర్థం ఉంది, నేను హాస్పిటల్లో ఉన్నానంటే అర్థం ఉంది. కానీ ఆయన ఎక్కడ ఉన్నానంటున్నాడు? నేను శరీరంలో ఉన్నాను అంటున్నాడు. అది రూమా? ఎస్, అది రూమే. ఆత్మవైన నీకు దేవుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇచ్చిన ఒక ఇల్లది, గుడారం అది, టెంట్ అది, పంజరం అది. ఈ శరీరం అనే పంజరములో బంధించబడిన చిలక ఆత్మ. తెలుసా మీకు? పేతురు గారు రాసిన పత్రిక, అపోస్తుడైన పేతురు గారు 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. 2వ పేతురు 1వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని. నా గుడారం అంటే వాళ్ళ ఇల్లు కాదండి, ఈ దేహం. ఈ దేహాన్ని ఏమంటున్నాడు పేతురు? గుడారం. తండ్రి అయిన దేవుడు తల్లి గర్భంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి ఆయన ఏర్పరిచిన గుడారమే ఈ దేహం. దేహమనబడిన గుడారములో 60-70 ఏళ్ళు బంధించబడి లేదా ఉంచబడి బ్రతికి, ఈ గుడారానికి ఎక్స్పైరీ డేట్ రాగానే దీన్ని వదిలేసి నువ్వు బయటకు వస్తున్నావే ఆత్మగా. మరణం అన్నావు. ఆ మరణంలో నాశనానికి, మట్టికి వెళ్ళిపోయేది దేహం. దేహం మట్టికి వెళుతుంది. మరి ఆత్మవైన నీవు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఎవరండి మీరు చనిపోతారని చెప్పింది? ఎవరండి మీకు ముగింపు ఉందని చెప్పింది? ఎవరండి మీకు శాశ్వతంగా కనబడకుండా పోతారని చెప్పింది? మీరెవరు? ఆత్మలు. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది అంటే శరీరం. ఆదామును చేసినప్పుడు దేవుడు మట్టి నుండే కదా తీశాడు. ఆదాము దేహం మట్టి. మరి ఈ దేహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ దేహం, నా దేహం. ఆదాము దేహంలో నుంచి వచ్చింది. నీ దేహమైనా నా దేహమైనా, ప్రపంచంలో అమెరికా వాడిదైనా, ఇండియా వాడిదైనా, పాకిస్తాన్ వాడిదైనా, ఈ దేహాలన్నీ ఎవరిలో నుంచి వచ్చాయి? ఎక్కడికి వచ్చాక పెద్ద కులం, చిన్న కులం, చౌదరి, కమ్మ, రెడ్డి, మాల, మాదిగ, ఇవి నువ్వు పెట్టుకున్నవి. అసలు కులాలు లేవు మనిషికి. మనుషులందరూ ఒక్కడి నుంచే వచ్చారు. ఆ ఒక్కడెవరు? ఆదాముదే కులమో చెప్పండి. ఆదాము కులం అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరిది అదే కులం అవుతుంది. అర్థమైందా? గనుక ఆదాము దేహం మంటి నుండి తీయబడితే ఆదాములో నుంచి వచ్చిన దేహాలు, మీ దేహాలు కూడా ఏంటి? మట్టే. ఎంత మంచి సోపుతో స్నానం చేసినా వచ్చి గట్టిగా ఈ చర్మాన్ని నలవండి, ఏమొస్తుంది? మళ్ళీ మట్టే రాలుతుంది. కారణం ఇది మట్టి నుండి చేయబడింది. అందుకే దీని గురించి ఏమంటున్నాడు ప్రసంగి? ఏమంటున్నాడు చదవండి. మన్నైన ఈ దేహము వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకెళుతుంది. దానికి ముగింపు లేదు. మట్టిలోకి వెళ్ళి కనపడకుండా, ఏమండి ఈ చేతితో గుప్పుడు మట్టి ఎంతోమంది ముఖాన వేసి వచ్చారు కదా మీరు శ్మశానానికి వెళ్ళి. మీరు గుప్పుడు మట్టి వేసింది దేహం పైన, అది మట్టిలోకి వెళుతుంది. కానీ ఆ దేహాన్ని విడిచిన ఆత్మ, దానికి ముగింపు లేదు. తెలుసా? మీకైనా నాకైనా అంతే. ఎందుకు ముగింపు లేదు ఆత్మకు తెలుసండి? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా? ఒకనాడు దేవుడు ఆదామును, అంటే నేలమంటి నుంచి ఆకారాన్ని నిర్మించిన తర్వాత వాని నాసికారంధ్రంలో ఏం చేశాడు దేవుడు? మీరు చెప్పండి. జీవవాయువును ఓదగా నరుడేమయ్యాడు? నాసికారంధ్రాలు. ఏమండి, దేవుడు నాసికారంధ్రాల దగ్గరికి వచ్చి నేను ఊదానంటే ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? నాలో నుంచేగా. నాలో నుంచి వచ్చిన గాలి ఇందులోకి వెళ్ళింది. దేవుడు ఊదాడంటే ఆదాము నాసికారంధ్రాలలోనికి వెళ్ళిన ఆ రోజు జీవవాయువు, గాలి కాదు అది. జీవవాయువు అంటే గాలి కాదు, ఆత్మది. అందుకే ఆ బొమ్మ కదిలిందట. నరుడు ఏమయ్యాడు? జీవాత్మ. కనుక దేవునిలో నుండి వచ్చింది ఆ ఆత్మ. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము ఆ దేహంలోనికి వచ్చిన ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడికి చావుందండి? దేవునికి చావుందా? దేవుని ఆత్మకు చావుందా?
దేవుని ఆత్మకు చావు లేనప్పుడు ఆ దేవుని ఆత్మలోని భాగమైన నరుని ఆత్మ, జీవాత్మలోని, అది ఆ పరమాత్మలో నుంచి విడిపోయినదే జీవాత్మ. పరమాత్మలో నుంచి విడిపోయిన భాగమే జీవాత్మ. పెద్ద బంగారం ముద్దలో నుండి చిన్న ముక్క విడిపోతే ఏమండి ఇది చిన్న ముక్క గనక బంగారం కాదండి అంటారా? పెద్ద ముద్ద బంగారం అయితే చిన్న ముక్క కూడా ఏమవుతుంది? బంగారమే. దేవుని ఆత్మ పెద్ద ఆత్మ, బ్రహ్మాండముగు ఆత్మ, ఆకాశములు పట్టజాలని ఆత్మ, అందులో నుంచి విడిపోయిన జీవాత్మ నువ్వు, నేను, ఆదాము. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది. ఆ పరమాత్మకు చావు లేకపోతే ఆ పరమాత్మ అంశైన ఈ జీవాత్మకు చావు ఎక్కడిది? ఇప్పుడు ఈ దేహంలో ఉన్న నువ్వు, నేను ఈ దేహాన్ని విడిస్తే ఇంకొక చోట ఉండాలి తప్ప లేకుండా పోవడానికి వీల్లేదు. పాఠాల్లో చెప్పరు, సైన్స్ టీచర్లు చెప్పరు, వాళ్ళకి అసలు బొత్తిగా బుర్రలేదు. కనిపించేదాన్ని మాత్రమే చెప్తారు వాళ్ళు. కనిపించని ఆ శక్తి గురించి బైబిల్ చెప్తుంది. ఆయనలో నుండి వచ్చిన వాళ్ళం మనం. మనందరికీ, మన ఆత్మలన్నిటికీ తండ్రి ఆయనండి. ఆ తండ్రి ఎప్పుడైనా అమ్మా నాన్న ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళిపోయావు అనుకో, లేదా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు అనుకో, రోజుకొకసారో లేదంటే వారానికి ఒకసారైనా ఫోన్ చేసి నాన్న బాగున్నావా, అమ్మ బాగున్నావా, కుశలం అడుగుతారు కదా. మరి మీ దేవునిలో నుండి మీరు వచ్చారే, మీ నాన్న ఎలా ఉన్నాడో ఎప్పుడైనా అడిగారండి? డాడీ బాగున్నారా అని? లేదు. మీరు ఉదయం ప్రార్థన చేసిన, రాత్రి ప్రార్థన చేసిన నేనే బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, నా డబ్బులు బాగుండాలి. నీ తండ్రి బాగున్నాడా? ఎవరైనా దేవుణ్ణి కుశలమని అడిగారండి? మనం ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళమండి, దేవుని పిల్లలం మనమంతా. ఈ శరీర సంబంధమైన తల్లిదండ్రులు వాళ్ళంతా కేవలం పాత్రదారులే. నిజమైన తండ్రి ఆయన. ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుణ్ణి బాగున్నావా అని అడిగారండి? ఒకసారి పాట చూడండి. తండ్రి అయిన దేవా కుశలమా తండ్రి, మీరు కుశలమా? కుశలమా తండ్రి, మీరు కుశలమా? మా ఆత్మలకు తండ్రి అయిన దేవా కుశలమా తండ్రి, మీరు కుశలమా? కుశలమా తండ్రి, మీరు కుశలమా? మీ మేలు తలంచని లోకం కోసం, మీ మేలు తలంచని లోకం కోసం, నేను వాదార్చలేని లోకం కోసం చూపేని ప్రేమ వెలకట్టలేనిది తండ్రి, నువ్వు చూపే మమత వర్ణించలేనిది తండ్రి. మా ఆత్మలకు తండ్రి అయిన దేవా కుశలమా తండ్రి, మీరు కుశలమా? కుశలమా తండ్రి, మీరు కుశలమా?
కుశలమా తండ్రి మీరు కుశలమా కుశలమా తండ్రి మీరు కుశలమా తండ్రి అయిన దేవా కుశలమా తండ్రి మీరు కుశలమా కుశలమా తండ్రి మీరు కుశలమా. ప్రియమైన దేవుని వారలారా, ఆత్మ చావదు, అది దేవుని నుంచి వచ్చింది. చావని ఈ ఆత్మ మరణానంతరం ఏమవుతుందో ప్రపంచ విజ్ఞానం చెప్పని సంగతులు రేపటి దినం అనేక మందిని తీసుకొని రండి, మీరు రండి, పెందలకడ రండి, తల వంచండి, ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మీ పిల్లల ఇష్టానుసారము మంచి వాతావరణం వారికి ఇచ్చారు. మీరు వారి కష్టానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించారు. అనేకులు మీ మాట విన్నారు, బ్రతుకు విలువేంటో అర్థం చేసుకుంటున్నారు. ఈ జన్మిచ్చింది మీరే. మీ ఆత్మను పంచి మాకు ఆత్మలుగా, జీవాత్మలుగా మమ్మను ఉంచారు. దేహంలో మమ్మను నివసింపచేశారు. ఈ దేహాన్ని విడిస్తే మరో లోకానికి మేము వెళ్ళాలి. చావులేని ఆత్మిది. మీ పిల్లలు విన్న మాటలను వ్యర్థపరచుకొనక బ్రతుకు కాలములో స్థిరపరుచుకొని ఫలించున్నట్లుగా దీవించండి. తిరిగి క్షేమంగా వారి గృహాలకు నడిపించండి. మరింత జ్ఞానం నేర్చుకునే అవకాశం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.